తీసుకున్న 40,000 ఎకరాలకి ఏం చేస్తున్నారో లేదు, మరో 35,000 ఎకరాలు. ఇప్పుడు ఎక్కడైనా కానీ మనకి భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ రాజధాని నిర్మాణం జరిగితే దాని చుట్టూ కావాల్సినన్ని పరిశ్రమలు వస్తాయి. అట్లా కాకుండా నేను పరిశ్రమల కోసం భూములు తీసుకుంటా, ఆ భూములు ఏంటంటే ఇచ్చినటువంటి వాడు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకుంటారు, వాళ్ళు లబ్ధి పొందుతారనేటటువంటి చర్య ఉందే, అది చాలా నష్టదాయకం. అందుకనే మేము చెప్పేది ఏంటంటే మీరు ముందు తీసుకున్న 40,000 ఎకరాలకి రైతులకి న్యాయం చేయండి, వ్యవసాయ కార్మికులకి న్యాయం చేయండి, అదే రకంగా అక్కడ కావాల్సిన కన్స్ట్రక్షన్ చేయండి. అరే కేంద్ర ప్రభుత్వం అవసరమైన రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వం, 15,000 కోట్ల రూపాయలు మీరు అటు వరల్డ్ బ్యాంక్ నుంచి అట్లాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకోండి అని చెప్తున్నారు. ముందు దాన్ని నిలయండి. మనం అప్పులు తెచ్చుకొని పప్పు కూడా తినే కార్యక్రమం కాదు. ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాని నిర్మాణ బాధ్యత మన విభజన చట్టం హామీల్లో రాజధాని నిర్మాణానికి అనా పైసలతో సహా ఖర్చు పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఆ విషయం ఏంటంటే కేంద్రానికి గుర్తు చేయడం కాదు, డిమాండ్ చేసి సాధించాలి. అట్లా మెడలు ఉంచకుండా మీరు ఇక్కడ రైతుల దగ్గర నుంచి మేము స్థలాలు తీసుకుంటాం, పొలాలు తీసుకుంటాం అంటే ఆల్రెడీ 40,000 ఎకరాలు బీడుబడి ఉన్నాయి. రైతులు అలో లక్షణ అంటున్నారు, మా భవిష్యత్తు ఏంటి, మాకు కావాల్సినటువంటి భూములు ఎక్కడ కేటాయించలేదు, స్థలాలు ఎక్కడ కేటాయించలేదు, వాళ్ళకి సమాధానం చెప్పండి. ఈరోజు ఆ రకమైనటువంటి చర్యలు లేకుండా మేమేదో ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్టు వ్యవహరిస్తే మాత్రం అది నష్టదాయకం అని చెప్పి చెప్పదలిచాం.